సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. పొద్దున్నే లేచిన వెంటనే చెరువు కాడికి అయితే రావడం అయితే జరిగింది. సో మంచు ఇంకా పోలేదు, చూసారా? సో మంచు అయితే బాగా ఉండడం అయితే జరిగింది. మేము చెరువు చుట్టూ తిరిగితే ఓ 10-15 పీసులు అయితే జారడం అయితే జరిగింది. సో ఈరోజు టాపిక్లో వచ్చేసరికి గత 3-4 నెలల నుంచి రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ గ్రోతులు లేవు. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, గ్రోతులు అయితే లేవు. అన్న మేతలు అయితే వేస్తున్నాం కానీ గ్రోతులు లేవు అనే మాట మీరు వినే ఉంటారు. ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులైతే అన్న కిందటి సంవత్సరం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది స్టాటిస్టిక్స్ వస్తాయి, వాళ్ళకి అర్థమవుద్ది. గ్రోతులు లేవంటారు. ప్రధాన కారణం ఏంటంటే గ్రోతులు లేకపోవడానికి మంచు, వాతావరణం ఎఫెక్ట్ సార్ అది. సో మంచు ఉండటం మూలంగా, అలాగే ఎక్కువ సలియడం మూలంగా మనకి చేప కానీ రొయ్య కానీ గ్రోతులు అయితే లేవు. యాక్చువల్గా రొయ్యల చెరువులు రీసెంట్గా హార్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని ఏరియాలో పడుతున్నారు. దగ్గర 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు అలా జరిగిన 70 రోజులు అయినా సరే ఇంకా 200 కౌంట్లోనే ఉన్న చెరువులు కూడా మనం చూసాం. సో కారణం ఏంటంటే ఎండ ఎక్కువగా వేస్తే మేత రొయ్య కానీ చేప కానీ బాగా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో వెదర్ కండిషన్ అండి. మీరు కూడా ఒకసారి చూడండి, మీరు గమనించారో లేదో, మనం తినే ఫుడ్లో ఉదయం పూట 7ంటికి ఫుడ్ తింటే మధ్యాహ్నం 1 గంటకి తినాల్సిన అన్నం మనం 3ంటికో 2ంటికో 4ంటికో తింటున్నాం. మీరు ఒకసారి గమనించారో లేదో, ఒకసారి ఎవరైనా సరే గమనించకపోతే ఒకసారి గమనించండి. ఎవ్రీ 2-3 సమ్మర్ టైంలో మనం తీసుకున్నంత ఫుడ్ శీతాకాలం మనం తినాం. ఎందుకనంటే మన బాడీ డైజెషన్ సిస్టమ్ కూడా వెదర్కి సపోర్ట్ చేయడం. అందుకే ఆ యొక్క రీజన్ మూలంగానే చేపలు కానీ రొయ్యలు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోతులు లేకపోవడానికి ప్రధాన కారణం అండి. సో దీనికి ఏం చేస్తామంటే మనం మేతలు తగ్గించేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఈ 3 నెలలు అలాగే ఉంటుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 15 రోజులు కూడా గ్రోతులు సరిగ్గా ఉండవు. సో ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత నుంచి చేప కానీ రొయ్య కానీ గ్రోత్ అయితే అందుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి దాటింది అనుకోండి, ఇక వేసాకాలం వచ్చేస్తుంది. అర్థమైందా సార్? సో సమ్మర్ టైం, ఇక ఫిబ్రవరి దాటితే చలి ఉండదు. ఇక ఈ 15 రోజులు కూడా చలి గట్టిగా వేస్తుంది. దాని మూలంగానే చేపల చెరువు కానీ రొయ్యల చెరువు కానీ గ్రోతులు రాకపోవడం ఈ 3 నెలలు. తర్వాత నెక్స్ట్ గ్రోతులు కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. మేతలు కూడా బాగా ఎక్కువ తింటాయి. మీరు ఎంత మేత మేపితే అంతకంత మీకు రిజల్ట్స్ అయితే కనపడడం జరుగుతుంది. మనం చెరువులోకి వెళ్ళి ఊరికి నీళ్ళు ఇలా ఊరికి టచ్ చేయండి, బాగా చల్లగా ఉంటాయి. మనమే వాతావరణంలో ఉండకపోతున్నాం కదా, అందుకే స్వెటర్లో వేసుకుంటున్నాం. సో ఇది కూడా ఒక ప్రధాన కారణం. సో ఈ రీజన్ కూడా మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అయితే నేను మీకైతే చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర శీలావతి కట్ల పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. మన దగ్గర కస్టమర్ రివ్యూస్ కూడా ఉన్నాయి, చూడండి మన ఛానల్లో. నా దగ్గర చేపలు పట్టుకునే కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి. మీరు నా దగ్గరకు వచ్చి చేప పిల్ల చూసుకునే వాళ్ళ పొద్దున్న చూసుకోండి, మధ్యాహ్నం నుంచి పట్టుబడి పెట్టుకోండి, లేదా మధ్యాహ్నం చూసుకోండి, రేపు పొద్దున్నే పట్టుబడి పెట్టుకోండి. ఓకేనా? మనకి ఇక్కడ రూమ్స్ కూడా అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మీకు దాని గురించి ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు స్టేయింగ్ ఉంటాక కూడా అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి హోటల్స్ అవి ఉన్నాయి, అక్కడ ఉండొచ్చు. వచ్చి చూసుకొని ఒక నైట్ ఉండాలన్న ఇబ్బంది అయితే మనం పడాల్సిన అవసరం అయితే లేదు సార్. ఓకేనా? సో వచ్చి ఇక్కడ చూసుకుని చేప పిల్ల మీకు నచ్చిన తర్వాతే మీరు వేసుకెళ్ళండి. ఒక రోజు మనం ఎంతో దూరం నుండి వస్తున్నాం, మనం చూసుకుంటే తప్పే ఉంది. మీరు రండి, నేను చేపలు చూపిస్తాను, ట్రైల్ నెట్ వేసి దాని తర్వాత మనం పట్టుబడైతే పట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్.